నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ కర్మ. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? నలుగురు వ్యక్తులు చనిపోయాక స్వర్గ ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు సామ్రాజ్యపు రాజు, మరొకరు వ్యాపారి, ఇంకొకతను పూజారి, నాలుగవ వ్యక్తి సాధారణమైన నిరుపేద వ్యక్తి. దైవదూత ఒక బుక్ని చేతిలో పట్టుకొని వారి వద్దకు వచ్చాడు. మొదటగా రాజుని పిలిచి, నువ్వు చేసిన మంచి పనులు పుణ్యములేమిటో చెప్పు, దానిని బట్టి నీకు స్వర్గానికి అర్హత ఉందో లేదో చెప్తాను అన్నాడు. అందుకు రాజు బదులిస్తూ, నేను ఎన్నో మంచి పనులను చేశాను. ప్రజలను సుఖ శాంతులతో ఉండేలా నిరంతరం కృషి చేశాను. ఎన్నో యజ్ఞాలు, పూజలు చేశాను. ఎన్నో అభివృద్ధి పనులను చేస్తూ ప్రజలకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకున్నాను. పేదవారికి సహాయం చేశాను కాబట్టి నాకు స్వర్గానికి వెళ్ళే అర్హత ఉంది అన్నాడు. అప్పుడు దైవదూత తన చేతిలో ఉన్న బుక్ని తెరిచి చదివాడు. అతని గురించి చదివిన తర్వాత దైవదూత ఆ రాజుతో ఇలా అన్నాడు. నిజమే, నువ్వు ఎన్నో మంచి పనులు చేసావు. పుణ్యకార్యాలు, అలాగే యజ్ఞాలు, పూజలు, పేదవారిని ఆదుకోవడం లాంటి మంచి పనులనే చేశావు. కానీ నువ్వు నీ రాజ్యం సుభిక్షంగా ఉండడానికి పక్క రాజ్యాలతో ఎన్నో యుద్ధాలు చేశావు. ఆ యుద్ధాలలో ఎంతోమంది చనిపోయారు, క్షతగాత్రులయ్యారు. వారి కుటుంబాలకు నువ్వు తీరని అన్యాయాన్ని చేశావు. ఇది మహాపాపం. నువ్వు ఎన్ని పూజలు, పునస్కారాలు చేసినా అందుకు నీకు శిక్ష తప్పదు. నీకు స్వర్గద్వార ప్రవేశం లేదు అన్నాడు. తర్వాత దైవదూత వ్యాపారిని పిలిచి, నువ్వు చేసిన మంచి కార్యాలు ఏమిటో చెప్పు అన్నాడు. దానికి వ్యాపారి, నేను ఎన్నో మంచి పనులను చేశాను. ఆపదలో ఉన్నవారికి ఆదుకున్నాను. అన్నదాన సత్రాలకు డబ్బులు దానంగా ఇచ్చాను. నిత్యం దైవారాధన చేసి నా వ్యాపారాన్ని ప్రారంభించేవాడిని. ఎప్పుడూ పూజలకు లోటు చేయలేదు. నా దగ్గరికి చెయ్యి చాచి వచ్చిన వారికి లేదనకుండా నేను ఇచ్చేవాడిని అన్నాడు. దానికి దైవదూత పుస్తకం తెరిచి పరిశీలించాడు. తర్వాత వ్యాపారితో, నిజమే, నువ్వు మంచి పనులు చేశావు. కానీ నువ్వు చేసే వ్యాపారంలో నువ్వు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డావు. నువ్వు అమ్మే వస్తువులు కల్తీవి. అందులో కల్తీ కలిపి నువ్వు అమ్మేవాడివి. నీ లాభం కోసం అమాయకమైన ప్రజల ఆరోగ్యాలతో నువ్వు ఆడుకున్నావు. ఇది చాలా తప్పు. అందుకే నీకు స్వర్గద్వార ప్రవేశం లేదు అని చెప్పి తర్వాత పూజారిని పిలిచాడు. నువ్వు చేసిన మంచి పనులు ఏమిటో చెప్పు అని అడగగా పూజారి, నేను ఉదయం లేస్తూనే దైవ సేవలో నిమగ్నమై ఉంటాను. నిరంతరం దైవ ధ్యానంలో నిమగ్నమై ఉంటాను. ఎన్నో వేల పూజలను చేశాను. ఎంతోమందికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించాను. ఇంతకంటే మంచి పనులు ఇంకేమైనా ఉంటాయా అని పూజారి అడగగా, దైవదూత పుస్తకంలోకి చూసి, నిజమే, నువ్వు ఎప్పుడూ దైవ సేవలోనే ఇంకా చాలామందికి జ్ఞానాన్ని నేర్పించావు. కానీ అందరికీ జ్ఞానాన్ని నేర్పించిన నువ్వు ఆ జ్ఞానాన్ని నువ్వు అనుసరించలేదు. నువ్వు చేసిన పూజలు కూడా స్వార్థంతోనే చేశావు. నీ కోరికలు తీరడానికి చేశావు, అంతేకాని ఏ స్వార్థం లేకుండా నువ్వు పూజలు చేయలేదు. అందుకే నీకు స్వర్గద్వార ప్రవేశం లేదు అన్నాడు. వీరందరి మాటలు వింటూ నా నిరుపేద వ్యక్తి, ఇంత మంచి పుణ్యాలు చేసిన వీళ్ళకి స్వర్గప్రాప్తి దక్కడం లేదు. నేనైతే ఏ మంచి పని చేయలేదు. ఏ ఒక్కరోజు ఎవరికి సహాయం చేయలేదు. అసలు ఎక్కువ పూజలు చేయనే లేదు. ఇంకా నాకు స్వర్గప్రాప్తి లేనట్లే బాధతో మనసులో అనుకుంటూ అలాగే నిలబడి ఉన్నాడు. దైవదూత ఈ పేద వ్యక్తిని పిలిచి, నువ్వు నీ జీవితంలో చేసిన మంచి పనులు చెప్పు, అప్పుడు నేను నీకు స్వర్గద్వార ప్రవేశం ఉందా లేదా చెప్తాను అన్నాడు. దానికి ఆ పేద వ్యక్తి, నేను అసలు నా జీవితంలో ఎటువంటి మంచి పనులను చేయలేదు. ఉదయం లేస్తూనే నా కుటుంబాన్ని పోషించడానికి నేను నిరంతరం శ్రమిస్తూ ఉండేవాడిని. కొద్దిపాటి డబ్బులతోనే నా కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ఇంకా దాన ధర్మాలు చేయడానికి నా దగ్గర ఏమీ మిగిలి ఉండేవి కావు. అందుకే నేను ఎటువంటి దాన ధర్మాలు చేయలేదు. అప్పుడప్పుడు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునేవాడిని. ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలిపేవాడిని. తీరిక సమయాల్లో తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉండేవాడిని. అంతే తప్ప నేను ఎటువంటి పుణ్యకార్యాలు, సహాయాలు, మంచి పనులు, దాన ధర్మాలు, పూజలు ఏవీ చేయలేదు. ఎలాగో నాకు అర్థమైపోయింది నాకు స్వర్గద్వార ప్రవేశం లేదు అని. కానీ ఒక్కసారి నాకు స్వర్గాన్ని చూడాలని ఉంది. దయచేసి ఒక్కసారి నాకు బయట నుంచి స్వర్గాన్ని 1 నిమిషం పాటు చూపించండి ప్లీజ్ అని అడిగాడు. దానికి దైవదూత పుస్తకంలో చూశాడు. పరిశీలనగా చూసి, ఆ పేదవాడితో, నువ్వు మీ జీవితంలో ఏదో మంచి పనులు చేసే ఉంటావు.
ఆలోచించుకొని చెప్పు అన్నాడు. అతనికి ఏమీ గుర్తుకు రాలేదు. స్వామి, నేను ఎటువంటి మంచి పనులు చేయలేదు, ఎవరికీ సహాయం కూడా చేయలేదు అన్నాడు. లేదు, నువ్వు బాగా గుర్తుకు తెచ్చుకో, ఏదో ఒక జీవికి ఎప్పుడో అప్పుడు సహాయం చేసే ఉంటావు అన్నాడు. దానికి ఆ వ్యక్తి బాగా ఆలోచించి, లేదు స్వామి, నేనేమీ చేయలేదు అన్నాడు. దానికి ఆ దేవదూత నవ్వి, నువ్వు చేసిన పని నేను చెప్తాను అని, ఒకరోజు నువ్వు తింటున్నప్పుడు ఆకలితో అల్లమటిస్తూ నడవడం చేతకాక ఒక కుక్క నీ ఇంటి ఆవరణలో పడి ఉంది. అప్పుడు నువ్వు తినకుండా నీకోసం పెట్టిన ఆహారాన్ని ఆ కుక్కకు పెట్టావు. నువ్వు తినడానికి ఏమీ ఆహారం ఇంకా లేకున్నా కూడా ఆ కుక్కకి నువ్వు సహాయాన్ని చేశావు. అలాగే నీకు తోచిన కాడికి, నీకు వీలైన కాడికి నువ్వు నీ ఇంటికి సహాయం కోసం వచ్చిన వారికి లేదా మూగజీవాలకైనా సరే నిస్వార్థంగా సేవ చేశావు అన్నాడు. దానికి ఆ పేద వ్యక్తికి దైవదూత చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి. అవును స్వామి, నేను ఆ మూగజీవికి సహాయం చేశాను, కానీ అది చాలా చిన్న పని, అందుకే నాకు గుర్తుకు రాలేదు అన్నాడు. దానికి దేవదూత, నువ్వు చేసిన సహాయం నువ్వు గుర్తుంచుకుపోవడం అది నీ మంచితనం. మనుషులందరూ దాన ధర్మాలు, మంచి పనులు, పూజలు, వ్రతాలు, ఎన్నో పుణ్యాలు చేస్తున్నాము అనుకుంటారు. కానీ నిజమైన అవసరం ఉన్న వారిని ఆదుకోవడమే ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. ఆ పుణ్యాన్ని నువ్వు దక్కించుకున్నావు. అందుకే నీకు స్వర్గద్వార ప్రవేశం లభించింది. నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తాను అంటూ ఆ పేదవాడిని స్వర్గానికి తీసుకుపోయాడు ఆ దైవదూత. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.